హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో బయట అయితే క్లైమేట్ అస్సలు బాగాలేదు కదా, బీచెస్ కానీ వాటర్ ఫాల్స్ కానీ అస్సలు వెళ్ళొద్దు. ఈ మాట ప్రతి వీడియోలో చెప్తున్నందుకు బోర్ ఫీల్ అయితే సారీ. పొద్దున్నే ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? పొద్దున్నే కాదండి, 10 o'clock అయింది. సో ఎక్కడికి వెళ్తున్నామో మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను, పదండి. కన్నా సైడ్ లెగు, నేను అటు చూడు, నేను అటు చూడు. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సేమ్ టు యూ అనకూడదు. హ్యాపీ ఫాదర్స్ డే. Happy Father's Day, Daddy. Thank you. Thank you. Tishi, where are we going? Going animals. Going animals? Yes. At the park. Park? మంచిగా మాట్లాడాలా. Hi. Tishi, hi చెప్పు. Hi. Good morning. No, good afternoon. Yeah, good afternoon. Good afternoon. Right, Ulama. అన్ని దొరుకుతాయి A to Z. ఈ సంవత్సరం అన్ని బంగిడిపల్లి తిన్నాం, చిన్న పల్లె. ఫ్రూట్ వాటర్ మెలన్ కావాలా? సరే, వాటర్ మెలన్ కొందాం. You want బంగినపల్లి? I like watermelon. Okay, we will buy watermelon. అది మనం నేను ఆకలేదు ఇచ్చి అన్నా చాక్లెట్ ఉందా? చాక్లెట్ మణికొండ మార్కెట్, తర్వాత ఇచ్చుకున్నాడు. వెజిటేబుల్ మార్కెట్ అంతే కదా. మణికొండలో వెజిటేబుల్ మార్కెట్ ప్రతి సండే అవుతుంది. అదేనా? ఇక్కడ కలర్ఫుల్ బ్యాగ్లు ఉన్నాయి. దిశ రోలీ ఆడిస్తున్నారు. కలర్ కల్ అటంట గోయింగ్ ఫర్ 4 seasons. లిఫ్ట్ అండర్ మెయింటెనెన్స్ ఏమో. హలో మేడమ్స్. వచ్చేయండి డాడీ. బిజీ ఫ్యామిలీ ప్యాక్ అవుట్ తెచ్చుకుంటే అది. మై డోనట్. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసి ఎక్కడికైనా బయటకు వెళ్దాము అనుకున్నాము. సో అందుకే ఈ రోజు అయితే మా డాడీని కూడా మాతో తీసుకొచ్చేసాము. ఈ రెస్టారెంట్ టోలీ చౌకీలో ఉన్న 4 seasons రెస్టారెంట్కి అయితే వచ్చాము. హలో మేడం గారు. పిల్లలు తినకపోతే డాక్టర్ గారు మమ్మీ ఫోన్ చేసింది. నేను ఇతరాలకి తీసుకెళ్ళిపోయి ఇంజక్షన్ వేసింది, 3 ఇంజక్షన్లు అది మమ్మీ ఫోన్ చేసింది. చికెన్ డాక్టర్ వచ్చారు, ఇంజక్షన్ వేశారు కదా. ఫ్యామిలీ ప్యాక్ కింద ఉంది. లేదా కీమా బిర్యానీ ఉంది. కీమా అంటే మళ్ళీ అది మటన్ ఉంటుంది. మటన్ కింద వచ్చేది. మీరు ఎవరు తినరు కాబట్టి Your soups are on the way. Salads. chutney.
రైతా మాత్రం ఫస్ట్ తెచ్చిచ్చేసారు. బిర్యానీ సెక్షన్స్, దిస్ ఈజ్ ఆల్ బిర్యానీ సెక్షన్స్. సూప్ సెక్షన్, దట్ ఈస్ వెజ్ సూప్ మీను పడుతుంది నీ టాప్. చికెన్, అందులో ఉన్న కారం సరిపోదా నీకు? సెటిల్ అయిపోయి తీసి అందరికి ఒక్కొక్కటి ఇచ్చి ఫస్ట్, తర్వాత తీసుకో మిగిలింది. నాకోటి బాగుంటుంది. చికెన్ లో అయితే కూల్ వాటర్ అది. ఒకసారి ముందుకు వచ్చేయండి. మీరే మా నాకు ఫేవరెట్ క్లాస్ ఉంది నా అమ్మాయి. నేను తిన్నమ్మా. ఐ లవ్. సో ఫైనలీ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేశాను. బట్ మార్కెట్ అనిపించింది అంటే ప్రైస్కి తగ్గ క్వాలిటీ అయితే లేదు. కొత్తగా ఉంటాయని జఫ్రానీ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. మాకు ఓకే అనిపించింది. నార్మల్ బిర్యానీ లాగే మటన్ బిర్యానీ అవన్నీ నార్మల్గానే అనిపించాయి. మళ్ళీ వెళ్ళి తినాలనిపించే రెస్టారెంట్ అయితే కాదని మా ఫీలింగ్. మెయింటెనెన్స్ కూడా తక్కువ అనిపించింది. చూసారు కదా, ఫైనలీ నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాము. ఇది మా ఫస్ట్ టైం విజిట్ అండి, ఎప్పుడు కూడా రాలేదు. అయితే ఎప్పుడో 1984లో వచ్చారంట, మళ్ళీ ఇప్పుడు వచ్చారు మాతో. నెహ్రూ జూలాజికల్ పార్క్ మళ్ళీ మేము కూడాను క్లోజింగ్ టైంకే వచ్చాము. మీరు అందరూ అనుకుంటారేమో ఏంటంటే మీరు ఎప్పుడు కూడా క్లోజింగ్ టైంకే వెళ్తారు అనేసి. నేనేమో తెలియదండి, మేము ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్ డే వెళ్దాము అని చెప్పేసి. మరి వచ్చే టైంకి అయితే లేట్ అయిపోతుంది. పిల్లలు అందరం రెడీ అవ్వాలి కదా. ఒక్క పాపే ఉంది కానీ ఒక్క పాపను రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది. వాచ్మెన్ అడిగితే ఇంకా టైం ఉంది అని చెప్పారు. సో అందుకైతే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. యాక్చువల్గా ఎలా అనుకున్నామంటే వచ్చిన తర్వాత కనుక్కుందాము, ఒకవేళ టైం లేదు అనుకుంటే మాత్రం వెళ్ళిపోదాము, చౌమాల్ ప్యాలెస్లా కాకుండా అనుకున్నాము. కానీ వచ్చిన తర్వాత వాచ్మెన్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాక ఓకే టైం ఉంది అని చెప్పి అయితే మేము లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఇంకా అక్కడ మా మరిది ఉన్నారు కదా, అతను దిగారు టికెట్స్ తీసుకుందామని చెప్పేసి. మేము ఇంకా కార్ పార్క్ అన్నీ చేసి ఇంకా లోపలికి వెళ్ళాలి కదా. సో ఆ రోజైతే చాలా క్రౌడ్ ఉంది, సండే అందులోనూ. ఇంకా క్లోజింగ్ టైం అనుకున్నాం కానీ క్లోజింగ్ టైం కూడా చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇంకా మా పాప చూసారు కదా, గుర్రం ఎక్కేసింది. అసలు మా పాప నడడానికి ఇందులో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అనుకోండి అస్సలు నడవదు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఈ జూ పార్క్ మొత్తం చూపిస్తాను కదండి. సో ఇక్కడైతే మాకు మ్యాప్ అయితే ఉంది. మాలా మీరు కూడాను ఎంతమంది ఇంతవరకు నెహ్రూ జూలాజికల్ పార్క్ విజిట్ చేయకుండా ఉన్నారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి అండి స్టార్టింగ్ పాయింట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎంట్రీ అయితే ఎగ్జైటింగ్గానే ఉంది, బట్ ఎండింగ్ వచ్చేసరికి చూపిస్తాను పదండి. ఫైనల్ మొత్తం చూస్తూ ఉండండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీను డ్యూయల్ వ్యూ అటువైపు అందులో యానిమల్ ఉంది. అదేందది పిల్ల? దేవాంగ పిల్లి అంటే పిల్లిలకి ఏసీ కూడా వేశారు. రండి 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 రండి. మీను ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో
ఇది క్యాటే. క్యాట్ క్యాట్ క్యూట్. ఇది లియోపార్డ్ పిల్లి కావాలి. అడవి పిల్లి జంగల్ క్యాట్. చెప్పా కదా అడవి పిల్లి. ఎక్కడ ఉంటుంది ఫిష్? ఇక్కడ ఉంటుంది. మరి ఒకదానికి ఒకటి తోడు. ఇది గుడ్ల గోపు అనుకుంటా. ఆవులు కాదు కాదు. చిన్న అడవి పిల్లి. ఇది బౌర్ పిల్లినా? చిన్న అడవి పిల్లి. ఇక్కడ ఏవో తెల్లుళ్ళు పెట్టారు ఇక్కడ. లేవు గుడ్లు గోపులు ఎగిరిపోయి. ఓ ఇక్కడ ఏదో ఉంది, రండి రండి. బజ్జున్నారా? లేవండి లేవండి. లేదు లేదు బ్లాక్స్ అందుకని నీటిలో నిన్నో 2 ఔల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి మీను. గుడ్లు గోప. చేపల గుడ్లు గోపేది. స్పాటెడ్ ఔలెట్. చూడు ఎన్నుంది. ఏంటివి? చూడు కామన్ గ్రెయిన్ ఇగ్వానా. తెలుగులో ఇది ఆకుపచ్చ ఇగ్వానా కామన్. అది కూడా అవన్నీ మీను ఒకసారి ఇట్లా బ్యాక్ రండి. అట్లా కనిపించట్లేదు. మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. అదేం పాము? అదేం పాము? कितने बड़ा बड़ा उधर कुत्ता मोटा था వీటితో కదా బతికిస్తారని చెప్తుంటారు. అంటే రాక్సా. డియర్.
నో వైట్ టైగర్, నో జిరాఫ్. జప్ జప్. ఈత పళ్ళు. రా 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 మా పాప దగ్గరికి రా. తీసుకెళ్ళిపో. టిషు, వాట్స్ దిస్ టిషు? వెరీ గుడ్. జిరాఫ్ ఉంది. ఇటు రమ్మని చెప్పు. Come here. అందరం అయితే అలసిపోయాము. సో చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే కూర్చున్నారు. టయర్డ్ అయిపోయారు చాలా వరకు. చూస్తూనే ఉన్నాం కానీ యానిమల్స్ మాకు అంతగా కనిపించట్లేదు ఎక్కడ కూడాను. క్లోజింగ్ టైం కదా, సో అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు. వద్దు రెడీ వద్దు, బర్డ్స్ చూస్తాం. నిసర్గధామలో బోల్డ్ బర్డ్స్. అందరం టయర్డ్ అయ్యే టైంకి మా పాపకి అయితే ఎనర్జీ వచ్చింది. జింకలా గెంతుతూనే ఉంది. మేము అసలు అందుకోలేకపోయాం, అంత ఎనర్జీ అయితే వచ్చింది. అసలు వెనక్కి వస్తున్నామా లేదా అని కూడా చూడట్లేదు, అసలు వెళ్తూనే ఉంది. ఎగ్జైట్మెంట్ అయితే ఆపలేకపోయాం మా పాపకి. ఇంకా మంచిగా నన్ను స్మెల్ వస్తుంది ఎక్కువ, ఫుల్ స్మెల్ కూడా వస్తుంది. ఫోటో తీస్తాను. బాబాయ్ బాగుంటాయి, స్టైల్ ఉంటాయి. నావి నావి పదండి పదండి. హలో మేడం గారు, ఏనుగమ్మా ఏనుగు. వెళ్ళే టైంకి రోడ్ ట్రైన్ కూడా లేదు. యాక్చువల్గా మా బ్యాడ్ లక్ ఏమో అది. మొత్తం పార్క్ అయితే చూసాము, బట్ వైల్డ్ యానిమల్స్ అయితే మాకు పెద్దగా ఏం కనిపించలేదు. క్లోజింగ్ టైం కదా, అన్ని లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. చాలా టయర్డ్ అయిపోయాం మేము. ఇంకా కూర్చుని పోయాము, ఇంకా ఏదైనా వెహికల్ వస్తే వెళ్ళిపోదాము అని చెప్పేసి. బట్ అలా కూర్చున్నాము, ఇంకా వెయిట్ చేస్తున్నాం. క్యూ చూసారా కదా, చాలా పెద్దది ఉంది. ఇంకా సండే కదా, క్రౌడ్ కూడా చాలా ఉంది ఆ రోజు.
ఒకటి కంపేర్ టు బెంగళూరు జూ కంపేర్ చేస్తే మాకు బెంగళూరు జూ నచ్చింది. సో నో ఒఫెండ్ అండి, కానీ మాకు అనిపించింది, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మేమైతే చెప్తున్నాం ఇది. అంటే మాకు రూట్ మ్యాప్ అనేది కరెక్ట్గా లేదు. ఎందుకు వాకింగ్ ఏరియా చాలా ఉంది, టయర్డ్ అయిపోతాం. పిల్లలతో వచ్చారంటే ఎవరైనా సరే టయర్డ్ అయిపోతారు. ఆ రోజు వాటర్ కూడా అసలు లేదు. మేము ఇంకా 3 బాటిల్స్ క్యారీ చేసాం, కానీ అసలు వాటర్ కూడా మాకు దొరకలేదు, డ్రింకింగ్ వాటర్. చూపిస్తుంది దూరంగా దూరంగా ఫోటో తీయండి. అమ్మా వైట్ తెరవలేదురా, తిన్సిప్లా ఐస్ క్రీమ్ తిందాం, జ్యూస్ తాగుదాం, పల్లుడా తిందాం. అవును, వెరీ స్ట్రాంగ్. అదిగో సఫారీ వెహికల్స్ అక్కడ. సే హాయ్. హాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు పావని. సబ్స్క్రైబ్ అమ్మ యూట్యూబ్. యూట్యూబ్ సబ్స్క్రైబ్ అమ్మ యూట్యూబ్. Please subscribe to Pavni's vlogs and lifestyle. చెప్పాలా చెప్పు. అందరూ థమ్స్ అప్. కిషి గివ్ మీ థమ్స్ అప్. మొఖం కవర్ చేసేది. చూడలేదు, ఒక టైగర్ చూడలేదు, ఒక ఎలిఫెంట్ చూడలేదు, ఒక మంకీ చూడలేదు. రివ్యూ చెప్పండి. నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఎలా మొఖం మీద కెమెరా పడితే చెప్పు, పర్వాలేదు చెప్పు. బాగున్నాడు. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ వినోద్ గారు? పర్వాలేదు. మీది? మేము వెళ్ళే టైంకి అయితే రోడ్ ట్రైన్ అయితే మాకు వచ్చింది. సో అందులో అయితే ఎక్కేసాము. అస్సలు ఓపిక కూడా లేకపోయింది అసలు వెళ్ళడానికి కూడాను. విన్నారు కదా మా ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ట్రైన్ గో అవే. అది ట్రైన్ గో అవే. ట్రైన్ గో అవే కాదు, ట్రైన్ గో అవే. అది రైమో ట్రైన్ గో అవే. మీ బావరాయి విన్నావు ఎప్పుడైనా? అడుగు. ట్రైన్ గో అవే. Another day. Come again, face again. Come again. Fresh గా ఉంది ఫిషికి. గాలి ఇట్రా. గాలిట్రా. తగిలిందా? కూర్చో, నా పక్కన కూర్చో. ఇక్కడ నా పక్కన కూర్చో.
డైనో అది గాడ్జిలా సెక్షన్ అనుకుంటా ఇది మనం చూడలేదు. మెయిన్ వైల్డ్ అనిమల్స్ ఏం కనబడలేదు మనకి. ఇప్పుడు చూసాం అక్కడే ఫోటో తీసావుగా. ఓకే అయితే మేము ఎక్కువ చూడలేదు. రోడ్ ట్రైన్ అయితే ఎక్కలేదు అనుకున్నాము, ఫైనల్ ఇది కూడా ఎక్కేసాము. యాక్చువల్లీ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే తెచ్చి హాల్ట్ చేసేసారు. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటేంటంటే మేము వెళ్ళేటప్పుడు మేము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే బాగున్నామో, ఇంత టయర్డ్ అయ్యే వాళ్ళమేమో కాదు అనిపించింది. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఐస్ క్రీమ్ పెద్ద కోలు కొడతావు. ఐస్ క్రీమ్ చూస్తే ఏం సిటీ రావా. వెహికల్స్ ఇచ్చేస్తున్నారు, బ్యాగ్లు ఉన్నాయి. శనగలు కూడా అమ్ముతున్నారు. గీరిందా ఇది బక్రీద్ ముందు రోజు కదా, ఫుల్ అండ్ ఫుల్ మేకలు అయితే ఉన్నాయి. చూసారు కదా, అసలు రోడ్డు కూడా ఖాళీ లేదు, అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గుండు అదే కదా, గుండు కాదు. కింద రెండు ఫ్లోర్లు చూడు, ముద్దు ఆఫీస్ అంటే చూడు. వస్తా ఆఫీస్ కి. ఇదేంటి ఇలా వస్తుంది? చేతితో క్లీన్ చేయకూడదు, అలాగొస్తేనే బాగుంటుంది. పైన 17th ఫ్లోర్ పైనుంచి తీసి మా ఆఫీస్కి వస్తే గేమ్స్ అన్నీ ఉంటాయి. పెద్దనా కాదు, ఇప్పుడే పెద్దను అయితే గేమ్స్ ఆడిపించాలి, మరి వర్క్ చేయాలి. ఇప్పుడు వెళ్తే గేమ్స్. దీనికి బెస్ట్ బిల్డింగ్ అవార్డ్స్ కూడా వచ్చిందంట హైదరాబాద్ లో. అంటే మొత్తం అంతా గ్లాస్. అండ్ ఆ కలర్స్ బాగుంది, కూర్గ్ బాగుంది. ఎందుకే అక్కడ పార్క్ ఉంది, అక్కడ బాబాయ్ అక్కడ మరి ఇక్కడ లేదా? ఇంటి పేరు ఉంది కదా. అక్కడ స్టిక్ బాల్ ఉంది, క్యారమ్ ఉంది, బ్యాట్ బాల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇక్కడ లేదు. ఇక్కడ ఏముంది? ఇక్కడ స్టిక్ బాల్ అవి లేవు. మిగతా ఉన్నాయి కదా. నా దగ్గర స్టిక్ బాల్, స్టిక్ బాల్ కావాలా, ఇంకా క్యారమ్ కావాలా, ఇంకా బ్యాట్ బాల్ కావాలా. క్యారమ్ అంటే వైట్, స్టిక్ బాల్ లేదు. లాస్ట్కి అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాం. సో ఇంటి దగ్గర ఒక కేఫ్ ఉంటే అక్కడ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి టీ పెట్టుకునే ఓపిక కూడా లేదు, అంత టయర్డ్ అయిపోయాం. సో ఎంతమందికి ఉస్మానియా చాయ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి.
ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి. కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఉంది. సో వీడియో లెంతీ అయిపోద్దని చెప్పేసి ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.